అందరికీ నమస్తే. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ పులిపోటి. ఈరోజు ప్రజాప్రతిభ పేపర్ చూసుకున్నట్టయితే ఇక్కడ బ్రహ్మోస్ను మించిన క్షిపణి లేదు అని చెప్పేసి తయారీకి డిఆర్డిఏ రంగం సిద్ధం అని చెప్పేసి అయితే టాప్ కార్నర్లో ఒక వార్త రాసిండ్రు. ఈ బ్రహ్మోస్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఇది రష్యాను ఇండియా కలిపి రెండు సంయుక్తంగా డెవలప్ చేశారు. ఇది 4 రకాలుగా దీన్ని ప్రయోగించవచ్చు. ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది ఇది నేల మీద, భూమి మీద ప్రయోగించవచ్చు, సముద్రం మీద ప్రయోగించవచ్చు, యుద్ధ నౌకలతో ప్రయోగించవచ్చు, సముద్రం లోపల జలాంతర్గాములతో ప్రయోగించవచ్చు, ఆకాశంలో కూడా యుద్ధ విమానాల నుంచి కూడా దీన్ని ప్రయోగించవచ్చు. ఇది ఇంత పవర్ఫుల్ క్షిపణి. ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేని ఫెసిలిటీ దీంట్లో ఉంది, మన ఇండియాలో ఉంది. ఇది బ్రహ్మోస్ అని చెప్పేసి ఇండియాను రష్యా కలిసి సంయుక్తంగా దీన్ని డెవలప్ చేస్తున్నాయి. బ్రహ్మోస్. ఇంకా ఇక్కడ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు ఇక్కడ చూడొచ్చు. భారత్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి, కొలంబియా పర్యటనలో రాహుల్ వ్యాఖ్యలు, నరేంద్ర మోడీ పాలనలోని భారత్లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే విమర్శించిండు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనదిగా ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన EIA యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్లో ఎన్నో మతాలు, కులాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికి చోటు కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పెట దాడిని ఎదుర్కొంటుందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొలంబియా పర్యటనలో అన్న వ్యాఖ్యలు. మరి కౌంటర్ కూడా వచ్చింది బీజేపీ నుంచి. గుర్తుపట్టే ఉంటారు, కంగనా రనౌత్ నటి. ఎక్కువగా దేశ ఔన్నత్యం నిలబెడుతున్న మోడీ, విదేశాల్లో భారత్ పరువు తీస్తున్న రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ అని చెప్పేసి కూడా కౌంటర్ ఇచ్చారు. ఏం చెప్పారు? ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్కు పంచి ఉన్న ముప్పు అని కొలంబియా పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించిందని అయితే చెప్పుకోవచ్చు. ఇతర దేశాల్లో భారత్ను అవమానించడమే రాహుల్ పనని, దేశ ప్రజలను నిజాయితీ లేనివారుగా ఆయన చిత్రీకరిస్తున్నారని బాలీవుడ్ నటి భాజపా ఎంపీ కంగనా రనౌత్ అయితే ఒక కౌంటర్ ఇచ్చినామా. ఇంకా కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్, తమిళనాడు నార్త్ జోన్ ఐజీ అస్రాగార్గ్ నేతృత్వం, రాష్ట్ర జాతీయ హైవేలపై రాజకీయ పార్టీల సభల నిషేధం, మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు. మొన్న దాదాపు జరిగిన 27వ తారీఖు జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అయితే మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేయడానికి శుక్రవారం ఆదేశించింది. ఈ రాష్ట్ర జాతీయ హైవేలపై రాజకీయ పార్టీలు కూడా సభలు నిషేధించాలని చెప్పేసి మద్రాస్ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇది చాలా విచారకరం. ఇక్కడ మన పొన్నం ప్రభాకరన్ అయితే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని అయితే కలిసిండు. రక్షణ శాఖ భూములు అప్పగించండి, ఇది కట్ చెప్తే పోతాను. రక్షణ శాఖ భూములు అప్పగించండి, హైదరాబాద్ అభివృద్ధికి అవే కీలకం, కంటోన్మెంట్ బకాయిలు కూడా చెల్లించండి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు పొన్నం ప్రభాకర్ అయితే వినతి. ఇక ఈడ కేటీఆర్ కూడా కనపడుతుండు. తెలంగాణలో ఆర్థిక విధ్వంసం, GST వసూళ్లే ఇందుకు నిదర్శనం, కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు అని చెప్పేసి వార్త అయితే రాసిండ్రు. ఇక అందరం కలిసి ఉండాలన్నదే అలైబలై, కులమతాలతో విడదీసి పబ్బం గడుపుకోవాలనుకుంటే కుదరదని చెప్పేసి, ఎక్కడో ఏదో జరిగిందని ఇక్కడ కూడా జరుగుతుందంటే పొరపాటు, భిన్నత్వంలో ఏకత్వం మన బలం అన్న వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ బండారు విజయలక్ష్మిలకు అభినందన, అలైబలై తెలంగాణ ఆత్మ బండారు దత్తాత్రేయ వెల్లడి, అలైబలై సోదరభావం పెంపొందించేందుకు వేడుక ప్రశంసిస్తూ రాష్ట్రపతి ముర్ము ప్రకటన.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతాను, బీజేపీ టీడీపీలు అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద ముఖ్యమంత్రి అయ్యాడన్న ప్రశాంత్ కిషోర్. బీహార్ వారిని రేవంత్ రెడ్డి అవమానించారని ఆగ్రహం. మోదీ రాహుల్ గాంధీ కూడా రేవంత్ రెడ్డిని కాపాడలేరని వ్యాఖ్య. ఇక ఈ ప్రశాంత్ కిషోర్ ఓట్లయితేనే ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మాట్లాడుతుండ్రు. మరినా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక వాళ్ళ డిఎన్ఏలో తక్కువ ఉందని చెప్పేసి ఏదో మాట్లాడిండని చెప్పేసి ఇక ఈయన తెర మీదకి వచ్చిండు. మరి ఇంతమందిని గెలిపించే ప్రశాంత్ కిషోర్ మరి పార్టీ పెట్టి ఈయన కూడా గెలిచి చేయొచ్చు కదా, ఏమున్నదాడ? ఎవడు కాదంటాడు, ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా మనం. ఇది మరీ దారుణం. ఇది సొంత పెదనాన్న లైంగిక వేధింపులు తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. కొంపల్లిలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్ మరణం. పెదనాన్న లైంగిక వేధింపులే కారణమని ఆరోపణ. అప్పు విషయం మాట్లాడే నెపంతో అసభ్య ప్రవర్తన. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు. బయటోడు ఎవడైనా చేస్తే ఇంటోడు బలం కావాలి, కానీ ఇంటోడే ఇట్లా చేస్తే ఎట్లరా నాన్న? ఇక ఇక్కడ దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి. కాంగ్రెస్ పెద్ద నాయకుడిని కోల్పోయిందని వెల్లడి. మనం నిన్న మొన్న కూడా చదివినాం దామోదర్ రెడ్డి గారి గురించి. దాదాపు ఒక 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నదమ్ములలో మంత్రులుగా కొనసాగిన చరిత్ర వాళ్ళదే. రామరెడ్డి ఫ్యామిలీకి సంబంధించింది. దామోదర్ రెడ్డి ఇటు రామరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కలిసి దాదాపు 5-10 ఏళ్ళు శాసనసభ్యులుగా కొనసాగినరు. మళ్ళీ మంత్రులుగా కూడా చేసిండ్రు. కాకపోతే తెలంగాణ వచ్చినాక ఒకసారి కూడా పాపం ఈయన మా ఎమ్మెల్యే 2014, 2018, 2023లో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హెచ్ఐసిలో ఇప్పుడు ఈయన భౌతిక గాయాన్ని ప్రస్తుతానికి జూబ్లీ హిల్స్లో ఉంచిండ్రు. తర్వాత సూర్యాపేట కూడా తరలిచ్చే అక్కడ వాళ్ళ సందర్శనార్థం, కార్యకర్తల సందర్శనార్థం ఉంచుతామని చెప్పేసి మనకి సమాచారం ఉంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో G2 ఎగ్జిబిషన్ ప్రారంభం. విద్యా వ్యాపార రంగాల్లో జైనుల కీలక పాత్ర. కీలక వ్యాఖ్యలు చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆధార్ సేవలు ఇకపై భారీగా పెరిగిన అప్డేట్ ఛార్జీలు. వివరాల మార్పుకు 75, బయోమెట్రిక్ 125 వసూలు. దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా రేట్ల సవరణ. 2028 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనున్న కొత్త ధరలు. పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్కు యథావిధిగా ఉచితం. ఇంటి వద్ద ఆధార్ సేవలకు మాత్రం 700 రూపాయలు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే ప్రచురితమైంది. ఇది ప్రజాప్రతిభ రాసిన వార్త. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. దిశ పేపర్కి వచ్చేసరికి ఇదేదో సినిమా టైటిల్ పెట్టింది, ఊ అంటారా ఊహు అంటారా అని. ఊ అంటారా ఊహు అంటారా? కేటీఆర్ ప్రాసిక్యూషన్పై వీడని ఉత్కంఠ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇంకా పెండింగ్లోనే ఫార్ములా కార్ రేస్ ఫైలు. అనుమతి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర సర్కార్ వినతి. పక్షం రోజులుగా ఏమీ తేల్చకపోవడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు. బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందని విమర్శలు. కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కిషన్ రెడ్డి కాపాడుతున్నారని హస్తం నేతల ఆరోపణ. ఇక ఇంతవరకు అయితే ఏం తేలలేదంట. ఈ ఫార్ములా రేస్ పైన అనుమతి కోసం ఇప్పటికే రాష్ట్రపతికి సర్కారు వినతి. పక్షం రోజులుగా ఏమీ తేల్చకపోవడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు. బీజేపీ కిషన్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నైతే ఆరోపణలు కాపాడుతున్నాయని చెప్పేసి ఇక దీంట్లో అయితే రాసిండ్రు. డిపాజిట్ చేసిన రోజే చెక్ క్లియరెన్స్. ఇకపై గంటల్లోనే పాస్ చేసేలా సిటిఎస్ సిస్టమ్. సాయంత్రం 7 గంటలలోపు ప్రక్రియ ముగింపు. వచ్చే ఏడాది నుంచి డిపాజిట్ చేసిన 3 గంటల్లోనే కొత్త ఫ్రేమ్వర్క్ తెచ్చిన రిజర్వ్ బ్యాంకు. ఇంతకుముందు ఒక చెక్ ఎత్తే అది కలెక్షన్కి పోవాలి, అది నెక్స్ట్ డే ఎప్పుడు కొత్తదో తెలియదు. ఈ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి 2-3 రోజులు టైం కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక సెలవులు వస్తే మాత్రం ఇక దిక్కు దివాన్ ఉండదు వాటికి. ఇక ఆర్బీఐ అయితే కొద్దిగా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దు. 5 ఏళ్లలోపు వారికి అత్యవసరమైతేనే వాడండి. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు. 11 మంది మరణాల నేపథ్యంలో
ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నది. ఈ దగ్గుమందు ఇంతకుముందు వాడి చాలా చోట్ల ఈ దగ్గుమందు మత్తు పీల్చుకోవడానికి కూడా గుడ్డలు పెట్టి వాడుతుండ్రు. మనం చాలా చోట్ల చాలాసార్లు చదివినాం పేపర్లలో కూడా. ఆపరేషన్ సింధూర్ 2.0 పాక్ బుద్ధి మారకుంటే వరల్డ్ మ్యాప్లో ఆ దేశం ఉండదు. జవాన్ల సమరానికి సిద్ధంగా ఉండాలి. ఉగ్రవాదానికి మద్దతు కొనసాగిస్తే ఈసారి సంయమనం పాటించబోం. ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వార్నింగ్. 5 పాక్ ఫైటర్ జెట్లను కూల్చేశాం. ఎయిర్ ఫోర్స్ చీఫ్స్. సర్కిట్పై కన్నేస్తే మీ హిస్టరీ మీ జాగ్రఫీ మారిపోతుంది. రాజ్నాథ్ సింగ్. ఆపరేషన్ సింధూర్ 2.0 అని చెప్పేసి మళ్ళీ ఒక తెర మీదకి వచ్చింది. జవాన్లు సమరానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అయితే ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అయితే వార్నింగ్ ఇచ్చిండు. 100 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభించడమే సర్కార్ లక్ష్యం. 2024-25లో 70 జీసీసీల ప్రారంభంతో సరికొత్త రికార్డు. ఫ్యూచర్ సిటీలోని ఏర్పాటుకు ప్రభుత్వంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒప్పందం. త్వరలోనే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్నగర్లకు విస్తరణ. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు. జీసీసీలను జీవీఏ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీ చర్యలు. తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం చేస్తాం. శ్రీధర్ బాబు ఈయనైతే ఒక ప్రకటన ఇచ్చిండు. రాష్ట్రంలో 100 జీసీసీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. భవిష్యత్తు కోసం ఎదురు చూడొద్దు, భవిష్యత్తుని నిర్మించాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకెళ్తుంది అని చెప్పేసి అయితే ఐటీ శాఖ మంత్రి ఈయన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చిండు. టమాటా వైరస్ 6 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లల్లో వేగంగా వ్యాపిస్తున్న ఫ్లూ. ఎచినోకాకస్ కాక్సాకీ వైరస్ వల్ల వ్యాప్తి. మధ్యప్రదేశ్లోని భోపాల్లో వెలుగులోకి. ఇక టమాటా వైరస్ ఒకటి వచ్చిందంట. ఇంతకుముందు గబ్బిలాల వైరస్, చికెన్ వైరస్, ఇక టమాటా వైరస్ ఏమున్నాయి ఇక రాంది. ఇక ఈడ దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్కు తీరని లోటు. మాజీ మంత్రి సీఎం, మంత్రుల నివాళులు, వారి కుటుంబ సభ్యుల పరామర్శ. రాజకీయాల్లో రామ్రెడ్డి చెరగని ముద్ర. డిప్యూటీ సీఎం బట్టి అని చెప్పేసి అయితే ఒకటి వేసిండ్రు. ఇక మమ్మల్ని ఎవడరా ఆపేదంటే ఏంది కథ? రాష్ట్ర ఖజానాకు ఫుల్ కిక్కిచ్చిన మందు బాబులు. మందు గురించా? 3 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు 697 కోట్ల ఆదాయం. గత రికార్డు బ్రేక్. భారీగా మద్యం అమ్మకాలు. ఎలాంటి ప్రభావం చూపని గాంధీ జయంతి. కలిసొచ్చిన స్థానిక ఎన్నికల ఫీవర్. దసరా జోష్. గతంలో పోల్చుకుంటే 60-80% పెరిగిన సేల్స్. సెప్టెంబర్లో 3048 కోట్ల అమ్మకాలు. 2024తో పోల్చుకుంటే 7.5% అధికం. పెరిగిన లిక్కర్, తగ్గిన బీర్ల విక్రయాలు. మా వాళ్ళు ఆగారు కదా, మస్తు ప్లాన్లో ఉంటారు ముందే. గాంధీ జయంతి అని తెలిసి ముందు రోజే కొనుక్కున్నారే. జీఎస్టీ వృద్ధిలో రాష్ట్రానికి అట్టడుగు స్థానం. రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం. ఆయన అరాచకత్వం, అవినీతి అనుభవం లేవే కారణం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీఎస్టీలో వృద్ధిలో అంటే రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందంట. ఇక సింగపూర్లో కేటీఆర్ కూతురు చదువు కోసం కాలేజీల పరిశీలన. 6న తిరిగి హైదరాబాద్. ఇక సింగపూర్లో కేటీఆర్ గారు పర్యటిస్తున్నట్ట. కూతురు చదువు కోసం కాలేజీలను ఎదుగుతున్నట్ట సింగపూర్లో. ఇక మన పిల్లలు మాత్రం గిడంగా చదవాలి, ఈ సర్కార్ బళ్ళల్లో చదవాలి. ఈయన పిల్లలు మాత్రం సింగపూర్. ఈయన ఏంది కథ? వియత్నాంకు విద్యా కమిషన్ బృందం. కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. గత ప్రభుత్వంలో ఈయన ఐఏఎస్ నుంచి రిటైర్డ్ అయిపోయాక పట్టించుకోలే. ఇక తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విద్యాశాఖ చైర్మన్ ఇచ్చిండ్రు. కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి నేతృత్వంలో 5 రోజుల పాటు స్టడీ టూర్. మెరుగైన విద్యా పద్ధతుల అధ్యయనం కోసం ప్రాథమిక ఉన్నత విద్యలో వినూత్న కార్యక్రమాల పరిశీలన. వచ్చే వారం బీహార్ ఎన్నికల షెడ్యూల్. నేడు రేపు ఆ రాష్ట్ర పర్యటనలో సిఈసి, ఈసీలు. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష. ఈ నెలాఖరులో తొలి విడత పోలింగ్. రాష్ట్ర సాంప్రదాయం ఆత్మీయ కలయికే అలై బలై. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ఆపరేషన్ సింధూర్ థీమ్తో సాగిన కార్యక్రమం. మారని లెక్చరర్ల తీరు. భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం. సీఎం మంత్రి చెప్పిన పట్టించుకొని మారని కలెక్టర్ల తీరు. సీఎం మంత్రి చెప్పినా పట్టించుకొని వైనం. అమానవీయంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు. ప్రజలకు శాపంగా. అధికారుల అవగాహన లోపం. తహసీల్దార్లు, ఆర్డీఓలు పంపిన రిపోర్టులు సైతం రిజెక్ట్. భూభారతిపై ఓరియంటేషన్ అత్యవసరం. కలెక్టర్లు మా తీరు మారట్లేదంట. మరి మంత్రి చెప్పినా కానీ, ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవట్లేదంట. అమానవీయంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు అయితే వినపడుతున్నాయని చెప్పేసి అయితే రాసిండ్రు. ప్రజలకు శాపంగా మారిన అధికారుల అవగాహన లోపం. తహసీల్దార్లు, ఆర్డీఓలు పంపిన రిపోర్టులను సైతం రిజెక్ట్ చేస్తున్నట్ట కొంతమంది కలెక్టర్లు దీంట్లో రాసిండ్రు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంలోనే పిరికితనం. బలహీనులపై దాడి, బలవంతులకు దూరంగా పరుగు.
బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంత మూలాల్లో దాగున్నది ఇదే. ఒంటరి ముస్లింలను ఫ్రెండ్స్తో కలిసి కొట్టి సావర్కర్ సంతోషించారు. చైనా పవర్ఫుల్, అందుకే పోరాడట్లేదని కేంద్ర మంత్రి చెప్పారు. కొలంబియాలోని ఈఐఏ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాల మూలంలో ఉన్నది పిరికితనమేనని, దాని మీద ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం నిర్మితమైందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొలంబియా పర్యటనలో ఇక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేసిండు. ఈఐఏ యూనివర్సిటీ విద్యార్థులతో ముచ్చటిస్తూ ఈ వ్యాఖ్యలు అయితే చేసిండు. ఎనిమిదవ తారీఖు కోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మండల స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా అయితే 3 దశల్లో పోలింగ్ అయితే నిర్వహిస్తారని చెప్పేసి తెలిసింది. చాలామంది ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. రంగం సిద్ధమైంది, మొదలుపెట్టిండ్రు. ప్రచారాలు కూడా విస్తృతంగా మొదలుపెట్టిండ్రు. టికెట్ రాని వాళ్ళు, ఆశావాళ్ళు ఇండిపెండెంట్గా కూడా వేయడానికి సిద్ధపడ్డట్టు అయితే మనకి సమాచారం ఉంది. 8వ తారీఖు కోర్టు తీర్పు వెలువడే నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే ఉంది. 42% రిజర్వేషన్పై కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందని చెప్పేసి అయితే అందరూ ఎదురుస్తూ ఉన్నారు. మళ్ళీ రేపు మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Y7 న్యూస్. థ్యాంక్ యూ.